రామ్ రామ్ ఏంటి? మా బాబాయ్ వస్తున్నాడంట. ఇక్కడికా? ఎందుకు? ఇక్కడికంటే బాత్రూమ్ లో కాదు, మన ఇంటికి. బాగున్నారా? ఉద్యోగం బాగుందా? జీతం ఎంత ఇస్తున్నారు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మాయి అర్జెంట్ గా వంటింట్లోకి వెళ్ళిపోయి ఓ చిక్కటి కాఫీ, చిక్కటి పాలేసి, చిక్కటి డికాషన్ వేసి 10 పంచదార రవ్వలు తగిలించి ఇంత గ్లాస్ తోటి పట్టుకో. సరే. వెళ్ళి 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 వెళ్ళి. నేను చెప్పాను కదా అమీర్పేట ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించొద్దని. సరేలే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏమైందే చారు? ఏం చెప్పనయ్య గారు, మా ఇంటి పక్కన సుజాత వాళ్ళ అబ్బాయిని వద్దన్నా సరే అమీర్పేట ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసింది. అమ్మ చెప్పే. అదే ఊరి నుంచి మీ బాబాయ్ వస్తున్నాడు. ఇప్పుడా? ఎందుకు? హైదరాబాద్ లో ఏదో పని ఉందని వస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడట. అయితే వాళ్ళ కొడుకు దగ్గరకే పోవచ్చు కదా. పెళ్ళయ్యాక మిమ్మల్ని ఒక్కసారి కూడా చూడలేదు, అందుకనే ఒకసారి చూసినట్టుంటుందని వస్తున్నాడే. సర్లే, ఎప్పుడు ఇట్లాంటి ఫిట్టింగ్లే పెడతావు. ఒసేయ్, అసలే మీ బాబాయ్ తేడా చూసుకో. బా సర్లే. రామ్ రామ్ ఏంటి? మా బాబాయ్ వస్తున్నాడంట. ఇక్కడికా? ఎందుకు? ఇక్కడికంటే బాత్రూమ్ లో కాదు, మన ఇంటికి. బా ఆ క్లారిటీ ఇవ్వు, నేను బయటకు వస్తున్నా. పద. బంగారు పెట్టెలోనా ఒక ఏకాకి కాకి ఉంది. అమ్మయ్య వచ్చినవా చారు? ఊరు నుంచి మా బాబాయ్ వస్తున్నాడంట. బాబాయే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆయన కొంచెం తేడా అంట చారు. తేడానా? చారుకుల కంటే తేడానా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సారా శిల్పా, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎప్పుడో చిన్నప్పుడు నిన్ను మీ నాన్న పెళ్లిలో, చిచి, మీ తాతయ్య పెళ్లిలో, మీ కృష్ణమామి పెళ్లిలో చూశాను. ఎంతుండేదానివి అప్పుడు నువ్వు నన్ను. బాబాయ్. అచ్చు అలాగే పిలిచేదానివి. అది మా పని మనిషి, నేను అవును. శిల్పాన్ని. అదే లైటింగ్ తక్కువ ఉందేంటా అనుకున్నా. సారీ అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, మర్చిపోయాను. అవును, అల్లుడేడి? నిన్ను తీసుకెళ్లకుండా ఊరి మీద బలా తిరగడానికి వెళ్ళిపోయాడా? అల్లుడు గారు బాగున్నారా? ఉద్యోగం బాగుందా? జీతం ఎంత ఇస్తున్నారు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమ్మాయి అర్జెంట్ గా వంటింట్లోకి వెళ్ళిపోయి ఓ చిక్కటి కాఫీ, చిక్కటి పాలేసి, చిక్కటి డికాషన్ వేసి 10 పంచదార రవ్వలు తగిలించి ఇంత గ్లాస్ తోటి పట్టుకో. సరే. వెళ్ళి 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 వెళ్ళి. అలా శిల్పంలా నిలబడి చూడకపోతే శిల్పని కాదని చెప్పొచ్చు కదా. బ్యాగ్ తీసుకుని లోపలికి తగలడు. ఇదిగో అబ్బాయి, అక్కడే ఉంటావుంటరా? నిన్నేనయ్యా. అబ్బా, పరా ఇంటి వాళ్ళు అక్కడే నుంచి ఉంటావు. బాయ్, నేను ఉద్యోగం ఏం చేస్తున్నావు? జీతం ఎంత ఇస్తారు? ఇదిగో నీకు విషయం తెలుసా? మా అమ్మాయికి నీకంటే పెద్ద సంబంధం వచ్చింది, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. బాబాయ్ గారు ఏ పని మీద వచ్చారు? మా అబ్బాయి అమీర్పేటలో బీటెక్ కోచింగ్ తీసుకుంటున్నాడంట. సరదాగా చూసేద్దామని వచ్చాను. ఎన్ని రోజులుంటారో? ఏది ఎంత? వాడి మీద ప్రేమ తీరగానే అలా వెళ్ళిపోవడమే. బాబాయ్ కాఫీ. హాయ్, కాఫీ. వేడిగానే ఉందయ్యా. తాగితే తెలుస్తుంది కదా. నువ్వు తాగినప్పుడు తెలుసుకో. బంగారం, మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేస్తున్నావమ్మా? అబ్బా వద్దమ్మా, నువ్వు భారీగా ఏం పెట్టుకోవద్దే. ఇదిగో ఏదో సింపుల్ గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, కీమా, ఒక్క రోటు పచ్చడి, పప్పుచారు, వెల్లుల్లి రసం, ఇలా అంతే. చాలా. ఈ పూటకి ఇవి చాలు కదమ్మా. సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నువ్వు చెప్పరా లేదు అసలు? ఉద్యోగం ఏంటో, జీతం ఎంత ఇస్తున్నారో? ఇదిగో మా శిల్పకు మాత్రం నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. ఇదిగో పిల్ల, నీ పేరేంటో? చారుశీల. చారుశీల, ఏం చేస్తుంటావు? ఇళ్లలో పని చేస్తుంటా. మంచిది. పని చేయడమేనా? మధ్య మధ్యలో టైం పాస్ కి ఏమన్నా చిల్లర దొంగతనాలు గట్రా చేస్తుంటావా? జోకు. నాకంత కర్మేం పట్టలేదు. అబ్బా, ఇదిగో కాఫీలోకి ముంచుకుని తినడానికి బిస్కెట్లు ఏమన్నా ఉన్నాయా? కుక్క బిస్కెట్లు తెమ్మంటారా? మంచిది. అవి నువ్వు తినేసి మనుషులు తినే బిస్కెట్లు ఏమన్నా ఉంటే పట్టరా. నువ్వు చెప్పనే లేదయ్యా దొంగ. ఇదిగో చూడు, నువ్వేం చేస్తుంటావు? జీతం ఎంత ఇస్తుంటారు? చాలా మంచి సంబంధం వచ్చింది తెలుసా, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. అమ్మాయి శిల్పా, ఇదిగో బంగారం, బాగా జర్నీ చేసి వచ్చి అలసిపోయాను కదా, కొంచెం నీళ్ళు పెట్టవా? స్నానం చేస్తాను. బాత్రూమ్ లో గీజర్ ఉందిగా. తంబనేలు మొహం దానా, నీకేం చెప్పాను? కుక్క బిస్కెట్లు మరి తెచ్చావా? అంటే పని పక్కన పెట్టేసి ఇక్కడ నా సొల్లు వింటూ కూర్చున్నావన్నమాట. బాబాయ్
బాత్రూమ్ లో గీజర్ నేనేస్తా. అమ్మో, వద్దమ్మా. గీజర్ లో కరెంట్ ఉంటుంది కదా, నీళ్ళు అందులోకి వెళ్ళిపోయాక కరెంట్ అందులోకి వచ్చేసి మొత్తం నా మీద పడిపోతుంది. ఎందుకు రిస్క్? స్టవ్ వెలిగించి ఓ గుడ్లో నీళ్ళు పెట్టి స్నానం చేసేస్తాను. వెళ్ళి 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 రాచారు వెళ్ళి వెళ్ళా. చెప్పనే లేదు నువ్వు అసలు. ఎక్కడ పని చేస్తుంటావు? జీతం ఎంత ఇస్తుంటావు? నన్ను చెప్పనిస్తే కదా. కుర్రాడివైనా అలా విసుక్కుంటావేంటయ్యా? బొత్తిగా డిసిప్లిన్ లేదు. మా శిల్పకు పెద్ద సంబంధం వచ్చింది తెలుసా? కానీ నేను చేసుకు చచ్చాను అంతేగా. వెరీ గుడ్, భలే చెప్పావా నువ్వు. కాఫీ తాగడానికి కూడా వాడతారు. రామ్ ఒకసారి ఇక్కడ రా. శిల్ప పిలుస్తుంది, వెళ్ళు 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 వెళ్ళు. కాఫీ కాఫీ. ఈయనంటే ఇలా ఉన్నాడు. అమ్మ చెప్పింది కదా తేడా అని. కొంచెంసేపు ఓడ్చుకో, రాత్రికల్లా వెళ్ళిపోతాడులే. ఆయన వాళ్ళకం చూస్తుంటే ఇప్పుడెప్పట్లో పోయేలా లేడు. ఇప్పుడు ఏం చేద్దాం రామ్? అవును కదా, ఏదో చేశారు. హలో, భద్రం బాబాయ్ నేనే. పొద్దున్నే హైదరాబాద్ వచ్చాను, అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. అబ్బా, అంత దూరం నేను రాలేను బాబాయ్. ఒక పని చెయ్యి, నువ్వే మన వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. నేను మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది ఏంటి? భోజనం గురించి కంగారు ఎందుకు బాబాయ్? మన అమ్మాయి లేదు, ఒంటి చేత్తో వండేస్తుంది. వచ్చేసాయి, ఉంటా. అమ్మగారు, ఆ, ఈ రోజు మీ బాబాయ్ గారు మీకు బాంబు లగాదైంది. ఆ. వయసు అయిపోయిన రీల్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. ఎవరు బాబాయ్ ఫోన్లా? బాబాయేనమ్మా. ఇప్పుడు నేను నీకు ఎలా బాబాయినో, ఇక్కడ నాకు అలా కొంతమంది బాబాయ్ ఉన్నారనమాట. ఇప్పుడు కూకటిపల్లిలో కోటేశ్వరరావు బాబాయ్, సనత్ నగర్ లో సీను బాబాయ్, మోతీ నగర్ లో మూర్తి బాబాయ్, ఎర్రగడ్డలో ఎర్రి బాబాయా? మీ బాబాయ్ గురించి కాదమ్మా, మాకో బాబాయ్ ఉన్నాడు ఈశ్వరరావు బాబాయ్ అని. వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతో ఇక్కడే సెటిల్ అయ్యారమ్మా. నేను ఇక్కడికి వచ్చాను కదా, వాళ్ళందరూ నన్ను చూస్తా ఉంటే ఇక్కడికే వచ్చామని చెప్పాను. ఏమంటావు? నాకు తెలుసు నువ్వు అంటావు గాని నువ్వు అనవు. వాళ్ళందరికీ నువ్వు నీ చేతితోటి, ఏంటి నీ చేతితోటి వంట చేసి పెట్టాలి. వాళ్ళకి పెద్దగా హోటల్ భోజనం పడదమ్మా. వెళ్ళి 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 తీసుకెళ్ళవయ్యా, నీకన్నా పెద్ద సంబంధం వచ్చింది. వాడికే తగలేయాల్సింది. అంత ఉండడం అయితే నా వల్ల కాదురామ్. ఏదో ఒకటి చేయరామ్. ఇగో నువ్వే ఏదో ఒకటి చేయి. నేనేం చేయను? నేనున్నాను కదా అయ్య గారు, రండి చెప్తా. ఏం చేస్తుంది? మధ్యలో వచ్చేవంటి? వంట అయిందా? వాళ్ళు బయలుదేరిపోయారు, మాట వచ్చేస్తుంది. వంట మొదలైపోయిందని చెప్దామని వచ్చాను. నువ్వు ఎంత కాకా పట్టినా సరే నీకన్నా మంచి సంబంధం వచ్చిందయ్యా, నువ్వే పట్టుకెళ్ళిపోయావు. నేను చెప్పాను కదా అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించొద్దని. సరేలే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏమైందే చారు? ఏం చెప్పనయ్య గారు, మా ఇంటి పక్కన సుజాత వాళ్ళ అబ్బాయిని వద్దన్నా సరే అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసింది. సుజాత ఎవరు? ఓ, ఆ సుజాత. మనకి తెలిసిందేగా అమీర్పేట్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళ గతి. ఊరికో ఆంధ్రాలో ఉండరే. ఇప్పుడు ఈ బీటెక్ చదివే వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకునే వాళ్ళు తప్ప. కానీ అమీర్పేట్ లో ఉండే వాళ్ళు మాత్రం బాగా చెడిపోతున్నారు సార్. అందరు అలా ఉండరు, మంచిగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రాబ్లం వాళ్ళతో కాదు సార్, వాళ్ళ చుట్టుపక్కల ఉండే హాస్టళ్ళు. అసలే వయసులో ఉన్న అమ్మాయిలు, వాళ్ళ చుట్టూ తిరిగే అబ్బాయిలు, లవ్ స్టోరీలు, పబ్బులు, సినిమాలు. అవన్నీ తిరగడానికి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు ఎగ్జామ్ ఫీజు కడతారు? సంవత్సరానికి 2 సార్లు. వీళ్ళు నెలకోసారి కడతారు. నెలకోసారి ఎట్లా వస్తాయి డబ్బులు? బుక్స్ అంటారు, ల్యాప్టాప్ రిపేర్ అంటారు, మొబైల్ రీఛార్జ్లు అంటారు. అదే ఫీల్డ్ ట్రిప్ కూడా. ఊరుకో, ఫోన్ చేసి కనుక్కోరా ఏమిటి? మీ పిచ్చి గాని సార్, డబ్బులు అవసరం ఉన్నంతసేపు ఫోన్ ఎత్తుతారు కానీ అవసరం తీరాక ఫోన్ ఎందుకు ఎత్తుతారు? హలో, కట్ చేసారా? మళ్ళీ చేయండి. ఏదో మీ అంత మంచి సంబంధం కాదు గాని మళ్ళీ కట్ చేసారా? ఏదో మీ అంత మంచి సంబంధం. అమ్మాయి శిల్పా, వంట చేసావా? వద్దు, ఆపేసాయి ఆపేసాయి, అర్జెంట్ పని ఉంది. మీ బ్యాగు? అర్జెంట్ నా బ్యాగు. మరి మీ బాబాయ్లు? ఏడు సరి ఎదవలు ఇళ్ల మీద పడి బతికేస్తుంటారు, పిల్లవని పెళ్లిళ్ళు కూడా తినేస్తుంటారు.
వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే. మీ బ్యాగ్ వస్తానే తమ్మనేలు, వస్తాను. ఆ, జాగ్రత్త. మీ అంత మంచి సంబంధం. ఆపండి. అమ్మయ్యా. యా. అమ్మయ్యా. ఆ. ఫోన్ మర్చిపోయాను. ఉమ్.